హాయ్ అండి, నమస్తే, హలో ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు మా ఇంటి విందు. నేను మీ జయ. ఈరోజు మరొక స్వీట్ రెసిపీని మీతో షేర్ చేసుకోవడానికి మీ ముందుకు వచ్చానండి. గులాబ్ జామున్. చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఏ అకేషన్ అయినా సరే మనకి ఫస్ట్ గుర్తొచ్చే ప్రిఫరెన్స్ వచ్చేసి గులాబ్ జామున్. అలాంటి గులాబ్ జామున్ని ఇంట్లోనే పర్ఫెక్ట్గా స్పాంజీగా తయారు చేసుకోవచ్చండి, ఈజీగా. సో ఆ ప్రాసెస్ ఏంటో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ముందుగా మనకి మార్కెట్లో దొరికే ఏ ప్రోడక్ట్ అయినా సరే గులాబ్ జామున్ తీసుకోండి. ఏ బ్రాండ్ అయినా పర్లేదండి. నేను ఆశీర్వాద్ తీసుకుంటున్నాను. దీనిలోకి వాటర్కి బదులు పాలతో గులాబ్ జామున్ అనేది కలుపుకుంటే ఉండలు అనేది చాలా స్పంజీగా వస్తాయి. కొద్దిగా పాలను అనేది తీసుకుంటూ ఇలా మెత్తగా ముద్దలాగా చేసుకోవాలండి. మనం పిండిని ఎంత బాగా కలుపుకుంటామో గులాబ్ జామున్ కూడా అంతే పర్ఫెక్ట్గా వస్తాయండి. మనం కలుపుకునే దానిలోనే ఉంటుంది. ఇలా బాగా పిండిని అనేది బాగా నీట్ చేసుకోవాలండి. పిండి మొత్తాన్ని కూడా ఇలా రెడీ చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఒక 2 నిమిషాలు బాగా నీట్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలండి. పాకం కోసమని ఏదైనా ఒక వెడల్పాటి గిన్నెని తీసుకోవాలండి. నేను పాకానికి పంచదారని బదులు పటికీ బెల్లం అనేది వాడుకుంటున్నానండి. పిల్లలకి పటికీ బెల్లం అనేది చాలా ఆరోగ్యంగా ఉంటుంది. సో కాబట్టి నేను పంచదార బదులు కూడా పటికీ బెల్లం యూజ్ చేశాను. 1.5 కప్పులో పటికీ బెల్లాన్ని తీసుకున్నానండి. దీనికి 2 కప్పుల వాటర్ అనేది నేను యాడ్ చేసుకోవటం జరిగింది. స్టవ్ ఆన్ చేసుకొని పాకాన్ని బాగా కరిగించాలండి. ఈ పటికీ బెల్లం మొత్తం కూడా కరిగేంత వరకు కూడా బాగా కలుపుకోవాలి. ఇలా ఒక 10 మినిట్స్ పాటు తిప్పుకుంటూ ఉంటే పటికీ బెల్లం అనేది కరిగిపోయి ఉంటుందండి. ఇలా పటికీ బెల్లం మొత్తం కూడా కరిగిన తర్వాత అందులోకి ఒక 1/2 టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకోవాలండి. యాలకుల పొడి వేసిన తర్వాత మరొక 5 నిమిషాలు పాకాన్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. పాకం సిరప్ అనేది రెడీ అవుతుంది. తర్వాత ప్రాసెస్ వచ్చేసి మనం ముందుగా రెడీ చేసుకున్న పిండి ముద్దని మరొక 2 నిమిషాలు బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని చిన్నగా ఉండలుగా చేసుకోవాలి. కొంచెంగా చేతికి ఆయిల్ కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకొని, నేను నెయ్యి వాడుకుంటున్నానండి, మీరు ఆయిల్ అయినా వాడుకోవచ్చు. ఇలా బాగా ప్రెస్ చేసి రౌండ్గా బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలా ఒక్కొక్కటిగా కూడా మనం పక్కన తీసుకోవాలి బాల్స్ అనేది. మరొకటి చూపిస్తున్నాను చూడండి. ఇలా చేతి మధ్యలో బాగా ప్రెస్ చేస్తూ ఉండలుగా రౌండ్స్గా చేసుకోవాలి. ఇలా అన్నిటినీ కూడా పిండి మొత్తాన్ని కూడా ఇలా ఉండలుగా రౌండ్స్గా చేసుకొని పక్కన తీసుకున్నానండి. తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడెక్కినాక ఒక్కొక్కటిగా బాల్ అనేది దాంట్లో డ్రాప్ చేస్తూ ఉండాలండి. ఫ్లేమ్ని సిమ్ టు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి. హై ఫ్లేమ్లో అసలు పెట్టద్దు. హై ఫ్లేమ్లో ఉంచుకోవడం వల్ల లోపల పైన ఎరుపుదనంగానే ఉంటాయండి, లోపల అనేది పిండిగానే ఉంటుంది. సో ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లోనే ఇలాగ కొద్దిగా తీసుకుంటూ బాగా కలుపుకుంటూనే ఉండాలి. బాగా డీప్ ఫ్రై అవ్వాలండి. ఇలా కలుపుతూనే ఉండాలి. కలర్ వచ్చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా అలానే ఉంచుకోవాలండి. ఇలా ఒక 5 నిమిషాల పాటు ఉంచితే మీడియం ఫ్లేమ్లో కలర్ వచ్చేసి గోల్డెన్ కలర్ వచ్చేస్తున్నాయి బాల్స్కి వచ్చేసి. ఈ కలర్లోకి వచ్చిన తర్వాత వీటన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి.
అలాగే మిగిలిన వాటన్నిటిని కూడా ఇలానే చేసుకోవాలి. ఇలాగే డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇలా చేసుకున్న వాటిని షుగర్ సిరప్లోకి అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకుని పైన మూత పెట్టుకుని ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఉంచేసేయాలండి. హాఫ్ అన్ అవర్ తర్వాత మనం మూత తీసి చూస్తే ఇలా గులాబ్ జామున్ అనేది పాకాన్ని బాగా అబ్జర్వ్ చేసుకుని ఉంటాయి. మనం సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పైన ఏదైనా నట్స్ చల్లుకొని పిల్లలకి సర్వ్ చేస్తే ఎంతో ఇష్టంగా తింటారండి. సో మీరు కూడా ఇలా ట్రై చేసి నాకు ఎలా కుదిరిందో నాకు కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఆల్.